శ్రీమాత్రే నమః. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ముందుగా నమస్కారాలు. శ్రీ విద్య రహస్యాల ఉపాసన మార్గాల ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను కొన్ని మంత్రశాస్త్ర రహస్యాల గురించి నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అందులో ముఖ్యంగా ఏమిటంటే గురువు శిష్యుల అనుబంధం ఎలా ఉండాలో కూడా నిర్ణయం చెప్తారు ఈ వీడియోలో మాత్రం. ఎందుకంటే వేరే ఉద్దేశాల నుంచి కాదు ఇది. ఇది నేను నాకు అనుభవంలో ఒకసారి జరిగిన యథార్థ సంఘటన. అంటే ఒకళ్ళు చెప్పింది కాదు, ఒకళ్ళు చేసింది చూసింది కాకుండా కొన్ని జీవితాలు నేను దగ్గర ఉండి, కొంతమంది జీవితాలు నేను దగ్గరగా ఉండి చూసిన రహస్యం ఇది. ఇప్పుడు సాధారణంగా మనకు గురు శిష్యులు అంటూ ఉంటారు. ఒక గురువు దగ్గర మన విద్య నేర్చుకునేటప్పుడు ఆ గురువు సర్వం అయినప్పుడు మనకు రక్షణగా ఉండాలి కదా. ఆ విద్యలో ఆ టైంలో కొన్ని జరిగినటువంటి విషయాలని నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇవన్నీ కూడా నా తోటి సహచరుడు అనమాట. నేను విద్య నేర్చుకునే దగ్గర పరిచయమైన వ్యక్తి. ఆ తర్వాత కొన్ని విషయాలు నాకు ఏదో రకంగా పరిచయం అనమాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, గురువులు ఎవరైతే ఉన్నారో, కర్మ ఈజ్ బ్యాక్ అంటాం కదా, ఆ విషయాలని నేను ఈ వీడియోలో చెప్తున్నాను నేను. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు మనం గురువు దగ్గర విద్య నేర్చుకోవడానికి వెళ్తుంటాం. మనం ఏ కర్మ చేతనో ఏ విద్య చేతనో వాళ్ళు మనకు నేర్పిస్తారు. శిష్యుడిగా అంగీకరించినప్పుడు ఏంటంటే మనల్ని ఆ గురువు మన శిష్యుడిగా అంగీకరించినప్పుడు ఏమిటంటే ఆయన మనకు సర్వం చేయవలసి ఉంటుంది. మనం ఆ గురువుకి మనం సర్వం చేయవలసి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే రక్షించవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక గురువు దగ్గర ఆశ్రయించాము మనం అనుకోండి, మనకేమైనా అయింది అనుకోండి, ఒకవేళ ఆ గురువు మనల్ని కాపాడాలి అన్ని వేళలా. ఆ గురువుకి మనకేమైనా అయిందనుకో, ఆ గురువు మనల్ని కాపాడాలి, వాళ్ళకి ఏమైనా మనం కాపాడాలి. వాళ్ళ ఫ్యామిలీ కూడా కొన్నిసార్లు కాపాడాల్సి వస్తుంది అనమాట. ఇది 2016-17 టైంలో జరిగింది ఒక సంఘటన. అయితే ఏమైందంటే ఆ సాధకుడు ఇట్లనే మామూలుగా నా పరిహారాలు చేస్తూ ఉంటాడు. ఆ సాధకుడు చేస్తున్నప్పుడు ఒక దగ్గర పని అయింది. అదో సంథింగ్ ఏదో చేశాడు అతను. వాళ్ళకు పరిహారం చేయించుకునే వాళ్ళు సెట్ అయిపోయింది. ఒకటే చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే మనం ఇప్పుడైతే పరిహారాలు చేస్తామో ఆ పరిహారాలకు సంబంధించిన కర్మ అనేది వస్తుంది అక్కడ. అయితే ఏమైందంటే ఈ అబ్బాయి మధురై వెళ్ళిండు శివరాత్రి రోజున. మధురై వెళ్ళేసరికి ఆ ఇంట్లో అబ్బాయి లేడు కదా. ఆ అబ్బాయి లేకపోయేసరికి ఆ పరిహారం చేసిన శక్తి ఉంటుంది కదా, ఆ అబ్బాయి ఇంటికి వచ్చేసింది. ఎట్నో అవుతుంది మాకు ఎట్నో అవుతుంది. ఈయన ఫోన్ చేసిండు. ఈ అబ్బాయికి ఫోన్ చేస్తే తల్లిదండ్రులు ఈయనకు అబ్బాయికి ఫోన్ చేసి మాకు ఎట్ట అవుతుంది నువ్వు రారా అంటే, అప్పుడు ఎక్కడున్న అబ్బాయి మధురైలో ఉన్న వ్యక్తి నల్గొండకు తొందరగా ఎట్ట రాగలుగుతాడు? రాలేడు కదా. ఉదాహరణకి సరే అనేసి ఏం చేసిండు, వాళ్ళ గురువు గారి దగ్గరికి పోయిండు అనమాట. ఆ తల్లిదండ్రులు గురువు గారి దగ్గరికి వెళ్తారు వాళ్ళు. కాకపోతే ఏమైందంటే ఇక్కడ ఒక సంగతి అన్నప్పుడు డబ్బులు అడిగిందనమాట. ఇప్పుడు మా యొక్క పిల్లవాడు మీ దగ్గర సాధన చేస్తున్నారు, ఈ విధంగా అయ్యిందంటే ఆయన డబ్బులు అడిగారనమాట. సరే ఇప్పుడు బతకాలు కాబట్టి ఆ డబ్బులతో పరిహారం చేయించుకున్నారు వాళ్ళు. సరే ఈ మధురై నుంచి వచ్చినారు ఒక టైంలో. మధురై నుంచి వచ్చేసరికి ఏమైందమ్మా ఫోన్ చేసిన సంగతి ఏదంటే ఇట్లా అయింది, మీ గురువు గారి దగ్గర ఇట్లా అయింది అని చెప్పిందనమాట. అయితే ఇక్కడ ఏమైందంటే చిన్న మిస్టేక్ ఏమైందంటే, మీ డబ్బులు మాకు ఇట్లా అయింది కదా, ఇప్పుడు డబ్బులు మీ గురువు గారు తీసుకున్నారు అనేసి ఒక మాట అన్నారు అనమాట అమ్మ. ఎందుకంటే గురువు సర్వమైనప్పుడు గురువును శిష్యుడు గురువు కాపాడాలి. ఒక టైంలో ఎవరు అందుబాటులో లేకపోతే మనం వాళ్ళకి తోచినంత సహాయం చేయాలి అక్కడ. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే సహాయం చేయాలన్నమాట. అయితే ఈ అబ్బాయి మధురై వెళ్ళినప్పుడు సహాయం చేయలేదు కదా, డబ్బు ఆశించాడు కదా గురువు ఆ యొక్క పరిహారం చేయడానికి. కొన్ని రోజుల తర్వాత అదే కర్మ ఆ గురువుకి వచ్చింది. ఈ అబ్బాయి ఏం చేశాడంటే గురువు అని కూడా చూడలేదు. ఎందుకంటే నాకు ఒక రోజు నేను లేనప్పుడు, నా కుటుంబాన్ని కాపాడలేనప్పుడు గురువు విద్య నేర్పవచ్చు, కానీ నా తల్లిదండ్రులు కష్టంలో ఉన్నప్పుడు నేను చేసిన ఉపకారం ఏముంది, ఆయన నాకు ఏ ఉపకారం చేశాడు అనేసి నాతో అన్నాడనమాట. ఎందుకంటే కర్మ అనేది వచ్చింది కరెక్ట్. ఆ రోజున నేను లేనప్పుడు నన్ను కాపాడాలి కదా, నా కుటుంబాన్ని కాపాడలేదు కదా. ఇప్పుడు నేను అంతే, నా కుటుంబాన్ని కాపాడలేనప్పుడు నేను ఎవరిని కాపాడగలుగుతాను? అతడు కూడా బేరం పెట్టేసిండు అనమాట. అతడు డబ్బులు ఇస్తే చేస్తా అన్నాడు అనమాట.
ఎందుకంటే చాలామంది కూడా ఈ రోజులలో మనము విద్య నేర్చుకోవడానికి మన గురువులు ఆశ్రయిస్తాము. మంచి గురువు దొరికితే మీకు మంచి అవుతుంది, చెడు గురువుని మీరు వెతికినట్టు చెడు లభిస్తుంది. అలాగే మీరు కూడా మీరు గురువులను మోసం చేయాలనుకుంటే ఆ కర్మ అనేది మీకే తగులుతుంది. ఒకవేళ గురువులు మిమ్మల్ని మోసం చేయాలన్నా ఆ కర్మ వాళ్ళకి తగులుతుంది, ఖచ్చితంగా తగులుతుంది. ఎందుకంటే కొన్ని రోజులు లేట్ అవ్వచ్చు, కానీ రావడం మాత్రం పక్కా 100% రిజల్ట్తో వస్తుంది అది. అందుకోసం చెప్తున్నాను. ఎందుకంటే ఆ అబ్బాయి చేసిన దాంట్లో తప్పు ఉందంటే లేదు. ఎందుకంటే ఎందుకు లేదంటే అతడు గురువుని నమ్మినప్పుడు గురువు కాపాడలేదు, అబ్బాయిని కాపాడలేదు. ఆ ఒక్క విషయం అనేది ఎక్కడికో తీసుకువెళ్ళింది ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, ఒకరికి మోసం చేయకండి. దానివల్ల వచ్చే నష్టాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే ఎవరు చూడడం లేదు అని మీరు ఎప్పుడైతే తల ఉంచుకొని ఉంటారో, ఆ యొక్క తల ఉంచుకున్నప్పుడు జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వివిధ పరిస్థితులకు దారి తీస్తాయి, వివిధ పరిస్థితులకి. ఎందుకంటే కర్మ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కాబట్టి ఆ కర్మను తప్పించుకోలేవు కాబట్టి ఆ విధంగా ఉంటుంది సందర్భం కాబట్టి మీకు చెప్తున్నాను అది. ఎందుకంటే అందుకోసమే అంటున్నా. ఎందుకంటే ఈ విద్య అన్ని చాలా ప్రమాదకరమైనది. ఇందులో వాగ్దేవత అనుగ్రహం, వాక్శుద్ధి 2 ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మెలగాలి. గురువులతో అయినా సరే, శిష్యులతో అయినా సరే, ఎవరితో అయినా సరే. ఇప్పుడు మీ గురువుని మీరు కాపాడాలి. మీ గురువునికి ఎంతో చేశాడు, కానీ ఆ చిన్న ఆ యొక్క విషయంలో ఏమైంది, ఈ అబ్బాయి బయటికి వెళ్ళడం వల్ల, ఇంట్లో వాళ్ళకి రక్షణ లేకుండా ఉండడం వల్ల, నువ్వు ఆ రోజు డబ్బులకు ఆశపడి ఆ గురువు చేసినటువంటి ఏదైతే ఉన్నదో, ఆ కర్మ ఏదైతే ఉన్నదో, ఆ శాస్త్రం అనేది, ఆ ఉపాసన బలం అనేది తిరిగి చూపిస్తుంది. ఎందుకంటే నేను ఆ అబ్బాయి నేను అన్నప్పుడు ఏమైందంటే ఒకటే మాట అన్నాను, నేను ఊర్లో లేనప్పుడు కూడా నన్ను కాపాడాలి, నా ఫ్యామిలీని కాపాడాలి కదా. కాపాడలేనప్పుడు ఇంట్లో కాపాడుతాను. ఆ రోజు సుంకం తీసుకున్నాడు నా దగ్గర, తల్లిదండ్రుల దగ్గర. ఇప్పుడు అదే కనుక నేను మా తల్లిదండ్రులు కాపాడి ఆ రోజు ఉంటే, నా యొక్క విద్య చేత, నా యొక్క ఉపాసన బలం చేత ఆ గురువుని ఎన్ని కష్టాలని కాపాడుకునేవాడిని. అదే అన్నాడు. ఎందుకంటే కర్మ అనేది ఆ విధంగా ఉంటుంది. శత్రువులు ఎక్కడో పుట్టారో, మన మాటల్లోనే మన చేతల్లోనే శత్రువులు పుడతారో. ఉపాసన బలంతో ఉన్న వాళ్ళు ఎవరైనా గమనించవలసిన నియమాలలో ఏంటంటే, నువ్వు శిష్యుడిగా అంగీకరిస్తున్నావు అంటే అతడి కొన్నిసార్లు నువ్వు కాపాడవలసి ఉంటుంది, ఫ్యామిలీని, అతన్ని కూడా. ఓకేనా. ఒక గురువు కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపద్బాంధాలు ఉన్నప్పుడు, సమయాలు ఉన్నప్పుడు కాపాడాలి. ఆ గురువు యొక్క పరిహారాన్ని, కుటుంబాన్ని కూడా నువ్వు కాపాడాలి ఒక శిష్యుడిగా. ఎందుకంటే అది నీకు విద్యలో మీకు చెప్పకపోవచ్చు గురువులు, కానీ డబ్బులు తీసుకుని చేయడం వల్ల వచ్చే ఫలితం అనేది నామమాత్రమే ఫలితాలు అవి. నువ్వు నిజాయితీగా ఉండి నువ్వు సమయాన్ని వెచ్చించి నువ్వు చేస్తున్నావని ఖచ్చితంగా నీకు విద్య సిద్ధిస్తుంది అది. ఎందుకంటే ఈ రోజులలో అంతా కమర్షియల్ అయిపోయింది కాబట్టి, విద్య అనేది వ్యాపారం అయింది కాబట్టి ఆ వ్యాపారస్తుల గురించి నేను చెప్పడం లేదు. ఎందుకంటే ఉపాసన చేసేవాళ్ళు కర్మని సిద్ధాంతాన్ని బట్టి వాళ్ళు కూర్చుంటారు ఒక టైంలో, అది వాళ్ళు తొలగించలేరు ఎవరు కూడా. అందుకోసమని నేను ఒకటే చెప్తాను, మీరు ఒకరు విద్య నేర్పించినా, మీరు ఒక దగ్గర మీరు విద్య నేర్చుకున్నా, మీరు నేర్పిన వాళ్ళే మీరై ఉండి కూడా ఆ యొక్క సాధకుడు మన వల్ల ఒక విద్య వల్ల, ఈ విద్య వల్ల, మనం నేర్చిన విద్య వల్ల, మనం నేర్పించిన విద్య వల్ల సమస్య వచ్చిందంటే అతను రక్షించి తీరాలి అక్కడ. అలాంటప్పుడు నేర్పించకూడదుగా. ఎందుకంటే అన్ని రకాల సిద్ధమైన విద్య నేర్పాలి, కానీ ఏదో మనం డబ్బుల కోసమో ఎవడో వచ్చి చేస్తుండగా ఏదో బకరా దొరికిందిగా అనేసి మనం ఆ విధంగా ఉన్నామనుకోండి, ఆ తర్వాత మనకు చెప్పలేం ఆ పరిస్థితి దారితీస్తాయి అనేసి. అందుకోసమే ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే ఒకటే, మీరు విద్య నేర్చుకునేటప్పుడు ఆ గురువుని కాపాడవలసి ఉంటుంది. లేదా ఒక గురువు ఒక విద్యార్థికి విద్య నేర్పించేటప్పుడు కూడా ఆ క్రమంలో వచ్చే సమస్యలకి బయటపడేయాలి. విద్య వచ్చిన తర్వాత కూడా ఆ గురువు ఏదో సమయాలలో ఏదో జరిగిందనుకోండి, దాని నుంచి నువ్వు కాపాడాలి. నువ్వు ఒక వ్యక్తిని నువ్వు ఎలా అయితే చూస్తావో ఆ వ్యక్తి కూడా నేను అలానే చూస్తాడు. అందుకోసం ఈ వీడియో చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. జై శ్రీరామ్.